తెలుగు రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న తరుణంలో నేటికీ రాజ్యాంగ ఫలాలు దోచుకొని ప్రజలకు అందేలా శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థలు పారదర్శకంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రాంతీయ ఆలోచన విధానంతో ఒక పార్టీ మాట్లాడేయచ్చు, కానీ రేపొద్దున జాతీయ నిర్మాణంలో భాగంగా మళ్ళీ మారాల్సి వస్తుంది, తప్పదు అది. అందుకని ఇన్ని అవకతవకలు దేనికి? ఏదో ఒకే ఒక బలమైన ఆలోచన విధానం మాట్లాడదామని చెప్పి చాలా స్టడీ చేసిన తర్వాత ఒక నాని పాల్కి వాళ్ళ కానీ వీళ్ళందరి పేర్లు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, నారాయణ్ గురు, స్వామి వివేకానంద, శామ్యూల్ హంటింగ్టన్, వీళ్ళందరి పేర్లు ఎందుకు ప్రస్తావించానంటే ఇంత అవగాహన చేసుకుని వచ్చాను. వీళ్ళు జస్ట్ వచ్చి కొద్ది పేర్లు చెప్పాను అంతే. కులాలని అర్థం చేసుకునే తీరాలి. అసమానతలు ఉన్నాయి, లెట్ us యాక్సెప్ట్ చేద్దాం. కానీ వీటన్నిటిని అధిగమించే నాయకత్వం ఉందా లేదా? వీటన్నిటిని సమదృష్టితో చూడగలిగే నాయకత్వం ఉందా లేదా? వీళ్ళందరి మధ్య అనుసంధానం చేసే నాయకత్వపు ఆలోచనలు ఉన్నాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి వామపక్ష భావజాలంలా మాట్లాడతారు, ఒకసారి నన్ను అడుగుతారు, నువ్వు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ అని అడుగుతారు, నేను హ్యూమనిస్ట్ అని చెప్తాను. మానవతావాదం రెండిట్లో ఉంటుంది.